లో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. గజరాజులు మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అన్నదాత ఆశలపై ఏనుగుల గుంపు నీళ్లు చల్లుతోంది. ఎంతో కష్టపడి పెంచిన పంట చేతికొచ్చే సమయానికి గజరాజుల నోట్లోకి వెళ్తుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జంట ఏనుగులు సృష్టించిన విధ్వంసం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అడవి నుంచి వచ్చిన 2 ఏనుగులు మామిడి తోటలను టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. ఈ గజరాజుల దాడితో కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అడవి దాటి వచ్చిన ఈ 2 ఏనుగులు గ్రామ శివార్లలో ఉన్న ఒక పెద్ద మామిడి తోటపై పడ్డాయి. తోటలోకి ప్రవేశించిన వెంటనే గజరాజులు తమ ప్రతాపాన్ని చూపించాయి. అక్కడ ఉన్న పెద్ద పెద్ద మామిడి చెట్ల కొమ్మలను విచక్షణ రహితంగా విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఏనుగుల దాటికి చెట్లకు ఉన్న మామిడికాయలన్నీ పూర్తిగా నేలరాలాయి. చిన్న గరిగపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ జంట ఏనుగులు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఏడాది పొడుగునా ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టి పెంచిన మామిడి తోట కళ్ల ముందే నాశనమవడంతో తోట యాజమాని గుండె పగిలిపోతుంది. తోట యాజమానితో పాటు స్థానిక రైతులు ఈ దారుణాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తాము తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోతున్నామని, అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ సమస్యలపై వెంటనే స్పందించాలి. ఏనుగులను అడవిలోకి పంపేలా గట్టి చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రామకుప్పం మండలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఉండడం వల్ల అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తరచూ ఇటువైపు వస్తుంటాయి. ఆహారం, నీటి కోసం గ్రామాలపై పడుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈసారి వచ్చిన జంట ఏనుగులు మాత్రం మామిడి తోటలను టార్గెట్ చేశాయి. ప్రస్తుతం మామిడికాయలు కోతకు వచ్చే సమయం కావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో వచ్చే ఏడాది కూడా పంట వచ్చే అవకాశం లేకుండా పోయింది. అధికారులు కేవలం వచ్చి చూసి వెళ్లడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఏనుగులు ఇంకా అదే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించాలి. ఈ జంట ఏనుగులను పారద్రోలి రైతులకు పరిహారం అందించాలి. పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ గజరాజుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే తమ వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.